అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ, చైతన్య, ఇతర ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యం విచ్చలవిడిగా అక్రమ అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. ఈ విషయాలపైన గత 4 రోజుల కిందట వినతి పత్రాలు కూడా డిఓ గారికి ఇచ్చాం. కానీ ఒక్క పాఠశాలలో కూడా చర్యలు తీసుకున్నట్టు కానీ, అడ్మిషన్లు చేయకూడదని కానీ, ఫీజుల దోపిడీని అరికట్టాలని కానీ డిఓ గారు ఏమాత్రం స్పందించినటువంటి దాఖలాలు. పక్కనే దుర్గమ్మ గుడి పక్కనే ఉన్నటువంటి నారాయణలో గుర్తింపు రాలేదు. అక్కడ ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి కాకపోయినా 400 పైసలకు అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆధారాలతో సహా ఇచ్చాం. అయినా కానీ డిఓ ప్రకారం ఫీజు నియంత్రణ కమిటీని వేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రైవేటు స్కూళ్లలో ఇవాళ వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఎల్కేజీ పిల్లోడికి 31,000 రూపాయల ఫీజు వసూలు చేస్తా ఉన్నారు. డొనేషన్ పేర్లతోటి 3,000 నుంచి 6,000 వరకు వసూలు చేస్తా ఉన్నారు. అన్ని రకాల ఫీజుల్ని యూనిఫామ్ స్కూల్లోనే కొనాలి, షూ స్కూల్లోనే కొనాలి, పాఠ్య పుస్తకాలు స్కూల్లోనే కొనాలి, యూనిఫామ్ అక్కడే కొనాలి, అన్ని రకాల మెటీరియల్స్ అక్కడే కొనాలి. వాటికి 15,000 రూపాయల వరకు ఇవాళ వసూలు చేసినటువంటి పరిస్థితి వస్తా ఉంది. తక్షణమే డిఓ గారు స్పందించాలి. ఈ ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాల నిలువు దోపిడీని, తల్లిదండ్రుల రక్తాన్ని జరగలా విరుస్తున్నటువంటి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలని, ఆ రకంగా ఈ డిఓ గారు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.